హలో ఎవ్రీవన్. ఈరోజు క్రిస్మస్లో అనేకమైనటువంటి విధానంలో కొన్ని అలంకరించబడుతూ ఉంటాయి. అందులో ఒకటి ఏమిటంటే క్రిస్మస్ ట్రీ. ఈ ట్రీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, దాన్ని ఏ విధంగా నేటికి కూడా క్రిస్మస్లో అలంకరిస్తూ వస్తున్నారు అనేది మీకు తెలుసా? అయితే ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను పాస్టర్ మదన్ మోహన్ని. మరి ఇజ్రాయెల్ దేశంలో హెబ్రీలు అనగా నేటి ఇజ్రాయెల్ ప్రజలు ఉపయోగించే ట్రీలో ఒక ట్రీ ఏమిటంటే దేవదారు వృక్షము. దీన్నే ఇంగ్లీష్లో ఫిర్ ట్రీ అంటారు. ఈ చెట్ల కొమ్మలను హెబ్రీలు, అదేవిధంగా ఐగుప్తీయులు, అదేవిధంగా మరి చైనీయులు ఉపయోగిస్తూ వచ్చారు. అది దేనికి సాదృశ్యంగా ఉంది అని వారు నమ్ముతూ వచ్చినారంటే ఆ చెట్ల కొమ్మలను తీసుకుని వచ్చి వారి గృహములో అలంకరించటం ద్వారా ఆ యొక్క జీవము, ద ఫస్ట్ వన్ లైఫ్, రెండోది ఫెర్టిలిటీ, సంతానోత్పత్తి కలుగుతుంది అనేది వారి యొక్క నమ్మకమై ఉంది. ఇది మొట్టమొదటి విషయము. ఇక రెండవదిగా ఎప్పుడు ఉపయోగించారు ఈ చెట్ల కొమ్మలను, ఈ ట్రీస్ని అని మనం గమనించినప్పుడు చరిత్రలో 16వ శతాబ్దంలో జర్మనీలో వారు ఉపయోగిస్తూ వచ్చారు. జర్మనీలు దాన్ని ఉపయోగిస్తూ ఇంటిలో అలంకరిస్తూ వచ్చినప్పుడు వారి యొక్క నమ్మకము ఏమిటంటే ఇది నిరీక్షణకు సాదృశ్యముగా ఉన్నది అని వారు నమ్ముతూ వచ్చినారు. రెండవదిగా వారు ఉపయోగించినటువంటి కోణంలో ఇది నిరీక్షణకు మాత్రమే కాదు, పునరుద్ధరణకు అనగా రెన్యువల్కు సాదృశ్యముగా ఉన్నది అని వారు నమ్మి దానిని ఉపయోగిస్తూ వచ్చినారు. ఇక మూడవదిగా రిఫార్మర్ అనగా మన యొక్క సంఘ పునరుద్ధరణ అనగా సంఘ రిఫార్మిస్ట్ అయినటువంటి మార్టిన్ లూథర్ కూడా ఈ యొక్క చెట్టును అలంకరిస్తూ వచ్చేవాడు. ఆయన అలంకరించిన విధం మనం చూసినప్పుడు ఆయన లైట్తో అలంకరిస్తూ వచ్చేవాడు. ఎందుకు ఆయన లైట్తో చెట్టును అలంకరిస్తూ వచ్చేవాడు అంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు జీవమై ఉన్నాడు, జీవం మాత్రమే కాదు ఆయన వెలుగై ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. ఎప్పుడైతే ఈ చెట్టును మనము లైట్తో అలంకరిస్తామో అది యేసుక్రీస్తు యొక్క జీవానికి వెలుగుకు సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క వెలుగును మానవులు గ్రహించినప్పుడు విశ్వాసులుగా చేయబడతారు అనేది ఆయన నమ్ముతూ దానిని సాదృశ్యంగా ఆయన తీసుకుంటూ వచ్చేవాడు. ఇక ప్రియమైనటువంటి వారలారా, 4వ విషయం మనం గమనించినప్పుడు 19th సెంచరీలో క్వీన్ విక్టోరియా భర్త అయినటువంటి ప్రిన్స్ ఆల్బర్ట్, ఈయన జర్మన్ మూలాలు కలిగినటువంటి వ్యక్తి. ఈయన కూడా తన ప్యాలెస్లో, కోర్టులో ఈ యొక్క చెట్టును దీపాలతోటి అనేకమైనటువంటి రీతులుగా అలంకరిస్తూ వచ్చేవాడు. దానిని చూసినటువంటి నాటి ఇంగ్లాండ్ సంపన్న కుటుంబాలు ప్రతి వారు కూడా క్రిస్మస్ మాసంలో చెట్టులను వివిధ రీతులుగా అలంకరిస్తూ వచ్చేవారు. చివరిగా 1832వ సంవత్సరంలో పెన్సిల్వేనియా అనే స్టేట్లో, అమెరికాలో ఈ యొక్క చెట్టు అనేది అలంకరణ చేయబడుతూ ఉంది. నేటి సమాజంలో కూడా వివిధ గృహాలలో మరి వివిధ చర్చెస్లో అనేక మంది దీన్ని అలంకరించుకుంటూ వస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళికి వెలుగై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, ఆయన ద్వారానే ఒక గొప్ప నిరీక్షణ మానవుడు కలిగి ఉంటాడు అనే దానికే ఈ యొక్క చెట్టు క్రిస్మస్ ట్రీ అనేది సాదృశ్యంగా ఉంది. నీ జీవితంలో నిజముగా నువ్వు అలంకరించుకోవటం మంచిదే. అయితే నిజమైనటువంటి నిరీక్షణ ఎవరిచ్చేవారుగా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారై ఇచ్చేవారై ఉన్నారు. నిజమైనటువంటి నిత్య జీవన ఎవరి ద్వారా నువ్వు పొందుకుంటావు అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుకుంటూ ఉంటావు. ఆ విధంగా చెట్టు అలంకరణతో పాటు నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తును కలిగి ఉన్నట్లయితే నిజంగా ఆ చెట్టుకు యొక్క అర్థాన్ని నీవు గ్రహించిన వాడు అవుతావు, గ్రహించిన ఆమెది అవుతావు. దేవుడు నిన్నును నీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.